ఆవాలు, కొద్దిగా అల్లము, బొంబాయి చట్నీ, కారం, బొంబాయి చట్నీ. కారం తగినంత పెట్టుకోవాలి, కొంచెం మంట వస్తుంది కారం ఎక్కువ తింటే. తక్కువగా వేసుకొని తినాలి. నువ్వు ఎక్కువ వేసేస్తావు, ఎన్నిసార్లు చెప్పించినా అట్టే చేస్తావు. ఇంకొకసారి బాగా చెప్తా ఉండు. ఇది బాగా వేగిన తర్వాత శనగపిండి మరి కలుపుకోవాలి. నీళ్ళలో కలుపుకొని దీంట్లో కొద్దిగా పసుపు దాంట్లోకి వేసుకొని పాత్రలోకి వేసుకొని బాగా ఉడికించుకోవాలి. ఇంకొక కారం అయిపోయింది. ఈ కాలము పిల్లకాయలు చదువుల్లో ఫాస్ట్గా ఉన్నాడు ఫ్రెండ్స్. వంటల్లో ఆన్లైన్లో చూసి నేర్చుకునేస్తున్నారు. వాళ్ళకి మనం చేసే వంటలు తెలీదు, నేర్పించాలా. నేర్పిస్తే కూడా నేర్చుకోరు. ఇదండి చూడండి, ఈరోజు మా కోడలకు చెప్పిస్తాను ఎట్లా చేయాలనేది. ఆమెకి ఎన్నిసార్లు చెప్పినా ఇంటే చేస్తుంది. ఇదమ్మా బాగా ఉడికిన తర్వాత ఆఫ్ చేసుకోవాలా. మా కోడలకి నేను రోజు చెప్పాలండి, ఉడికిన తర్వాత ఆఫ్ చేసేయమ్మా. ఇంతే.